మనం ఇంట్లో బంగారం దాచుకుంటే అది చాలా వరకు దొంగిలించబడుతుందని మనం వెళ్ళి బ్యాంక్ లాకర్స్లో దాస్తాం. అయితే బ్యాంక్ లాకర్స్ నుంచి కూడా దొంగిలించబడితే మనకున్న రెమెడీ ఏంటి? సో ఆర్బీఐ ఒక రూల్స్ ఆధారంగా కానీ చూసినట్టయితే ప్రతి బ్యాంక్ లాకర్ ఎంతైతే విలువ రెంట్ మీరు కడతారో దానికి 100 రెట్లు కాంపెన్సేషన్ అనేది చెల్లించాల్సి ఉంటుంది బ్యాంకర్స్, ఒకవేళ మీరు దాచుకున్న విలువైన వస్తువులు లాకర్ నుంచి దొంగిలించబడితేనో. సో వీళ్ళు ఇక్కడ తెలియపరిచేది ఏంటి అని అంటే ఏదైనా అగ్ని ప్రమాదం కానీ లేకపోతే థెఫ్ట్, బర్గ్లరీ, డెకాయిటీ అండ్ ఇటువంటి వాటి ద్వారా మీ యొక్క విలువైన వస్తువులు కానీ పోతే తప్పకుండా 100 రెట్లు మీరు ఏదైతే లాకర్ని తీసుకుని దానిపైన రెంట్ని చెల్లిస్తున్నారో అంత కాంపెన్సేషన్ మీకు లభిస్తుందని. ఇటీవలే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ 5 సవరణల బంగారం అంటే దాదాపు 40 గ్రాముల వరకు అంటే 22 క్యారెట్స్ది ఎంత మాత్రం కాదు అనుకున్న అన్ని పర్ గ్రామ్ రేట్ని కానీ మల్టిప్లై చేసి చూస్తే 3,31,600 విలువ గల వస్తువులు లోపల పెట్టుకుని హఠాత్తుగా బ్యాంక్ వెళ్ళేసరికి అరే మేడం సారీ అండి దొంగలు పడ్డారు, మీ విలువైన వస్తువులు పోయినాయి అని చెప్పారు. సో దీనికి ఆవిడ ఏంటి రెమెడీ అని అడిగితే వాళ్ళు ఈ ఆర్బీఐ యొక్క రూల్ని చెప్పి సుమారుగా ఆవిడ కట్టే ఆ పర్టికులర్ మీడియం సైజ్ లాకర్ యొక్క రెంట్ అనేది 2,000 రూపాయల వరకు ఉండింది. సో ఆవిడకి లభించిన మొత్తం కాంపెన్సేషన్ 2 లక్షల రూపాయలు మాత్రమే. కాకపోతే ఆవిడ పోయిన బంగారం 3,31,600. సో ఈ ఎక్స్ట్రా 1,30,000 ఏదైతే పోయిందో దానికి అసలు ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ ఆర్ ఎటువంటి క్లెయిమ్ అనేది మనం చేయలేము. కాకపోతే న్యాచురల్ కలామిటీస్ వల్ల కానీ బంగారం పోయినట్టయితే బ్యాంక్ వాళ్ళు కూడా ఎటువంటి కాంపెన్సేషన్ అనేది మీకు ఇవ్వరు. వాళ్ళు 100% లయబిలిటీని అయితే తీసుకోరు. మరిన్ని వివరాలు ఈ గోల్డ్ స్కీమ్ గురించి తెలుసుకోవాలంటే కమెంట్ సెక్షన్లో గోల్డ్ అని మీరు టైప్ చేసినట్టయితే మీకు మరిన్ని వివరాలు అందిస్తాం.